నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో హెచ్టీసీ నుంచి అన్నమాట. సో హెచ్టీసీ వాళ్ళు హెచ్టీసీ U24 Pro స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో అఫీషియల్గా వాళ్ళ హెచ్టీసీ వాళ్ళ వెబ్సైట్లో అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం హెచ్టీసీ వాళ్ళు ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు అనుకోవచ్చు బై. అండ్ ఇక్కడ స్పెసిఫికేషన్స్ అయితే కొంచెం రివీల్ అయితే చేసిరు. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం 6.8 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 4nm ప్రాసెసర్తో పాటు వస్తుంది. Adreno 720GB పాటు వస్తుంది. మంచిగా ఉంది. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ర్యామ్ ఏదైతే ఉందో బై 12GB LPDDR5 ర్యామ్ అంటారు. అండ్ 512GB UFS 256GB లేకపోతే 512GB UFS 3.1 స్టోరేజ్తో పాటు వస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్స్తో పాటు వస్తుంది. ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్లో వస్తుందని మెన్షన్ చేసి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 50 MP ఫ్రంట్ కెమెరా అండ్ 50 MP రేర్, 50 MP ఇది టెలిఫోటో లెన్స్ అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు సింగిల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 జాక్ అండ్ డైమెన్షన్స్ పక్క పెడితే పోయి 198 grams వెయిట్తో పాటు వస్తుంది. కొంతమంది స్పెసిఫికేషన్స్ అయితే వేస్తారు. కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి పోయి అంటే కొంతమంది కొన్ని స్పెక్స్ ఏవైతేనే కొంచెం అంచనాలతో పాటు వస్తుంది. కొన్ని ఏంటంటే కన్ఫామ్ అయిపోయినాయి. లైక్ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ కూడా కొంచెం ఇంకి ముంగడికి అవుతుంది, 2 వస్తున్నాయి 4 వస్తున్నాయి అని. ఇండియాకి అయితే డిఫరెంట్గా ఉంటుంది. సో ఎన్ని బ్యాండ్విడ్స్ వస్తే మనకు తెలియదు. కానీ ఇక్కడ ప్రస్తుతానికి వైఫై చూసుకుంటే మాత్రమే Wi-Fi 6 వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ విత్ వైఫై వస్తుంది. 2.5 5GHz బ్లూటూత్ వచ్చి 5.3 Type-C NFC 4600 mAh బ్యాటరీ, 60 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 15 watts ఏమో వైర్లెస్ ఛార్జింగ్తో పాటు వస్తుంది. ప్రైస్ చూసుకుంటే మాత్రము ఎస్టిమేటెడ్ ప్రైస్ అనమాట బై, కన్ఫర్మ్ కాదు. ఎస్టిమేటెడ్ ప్రైస్ చూసుకుంటే మాత్రం బై 30,000 నుంచి 40,000 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అయితే మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. సో హెచ్టీసీ వాళ్ళ వెబ్సైట్లో అఫీషియల్గా కొన్ని స్పెసిఫికేషన్స్ లైక్ కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ కొన్ని వచ్చినాయి. వైఫై కానీ 5Gకి సంబంధించిన ఏవైతే అఫీషియల్గా వాళ్ళు మెన్షన్ అయితే చేయలేరు. కానీ ఇక దీంట్లో ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే బాగా ఇంక్లూడ్ చేసారు బై. ఈ స్మార్ట్ ఫోన్స్కి ఏఐ అవతార్స్ కూడా చూపించారు. సో కట్అవుట్స్ మంచిగా ఉన్నది. ఏవైతే బార్డర్స్ ఉంటాయి కదా, బార్డర్ చిన్స్ కూడా చాలా తక్కువ వచ్చినాయి. అంటే ఎడ్జ్ టు ఎడ్జ్ కర్వ్ డిస్ప్లేతో పాటు వస్తుంది అనుకోవచ్చు. స్మూత్గా బెజల్స్ లేకుండా కూడా బాగుంది. మంచి డిఫరెంట్ కెమెరా కట్అవుట్ అనమాట. మంచిగా అనిపించింది. యూనిక్ కూడా ఉంది, కొంచెం యూనిక్నెస్ వచ్చింది అనుకోవచ్చు. సో ఒక మంచి కంబ్యాక్ ఇచ్చింది అనుకోవచ్చు హెచ్టీసీ నుంచి. ఒకవేళ గిట్లా మీరు వీడియో చూడకపోతే ఇట్లా హెచ్టీసీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఆ వీడియోకి వెళ్ళి కూడా చూడండి. నాకైతే మంచిగా అనిపించింది. మీరేమనుకుంటారు? హెచ్టీసీ పాత బ్రాండ్ ఒక మంచి కంబ్యాక్ ఇస్తుందంటే మీ ఒపీనియన్స్ ఏంటి? హెచ్టీసీ స్మార్ట్ ఫోన్ ఇంతకుముందు యూజ్ చేసిరా లేదా కింద కామెంట్ చేయండి. ఆబ్వియస్గా మీరు ఏమంటారు, కాలేజ్ డేస్ ఉన్నప్పుడు అయితే నాకైతే కాలేజ్ డేస్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చూసేవాళ్ళు. అప్పట్లో బాగా యూజ్ చేస్తాను వాళ్ళ ఫోన్స్ కూడా. మీరు అట్లా యూజ్ చేసారా లేదా మీ ఒపీనియన్ కింద షేర్ అయితే చేయండి. ఇప్పటికైతే ఇంతే. నెక్స్ట్ అలా కలుసుకుందాం.